స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 5 కథలోకి వెళ్తే జీబిన్ ఒక మాట వింటాడు. ఏంటి అంటే డీమన్స్కి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో స్పై ఉన్నారో స్కూల్లో వాళ్ళని చంపేశారు అని చెప్పేసి. ఇది విన్న వెంటనే జీబిన్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. తను డీమన్ పవర్స్ని తను అక్యుములేట్ చేసుకుంటాడు. ఇలా చేసుకున్న తర్వాత తను అక్కడి నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళిపోయేదాకా చూస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత తనని తప్పించింది సెకండ్ ప్రీస్ట్ అని అనుకుంటాడు. కానీ నిజం చెప్పాలంటే అది ఇంగ్. అయితే ఇదంతా కూడా ఇంగ్ ప్లాన్. కావాలనే స్టూడెంట్స్ని జీబిన్కి ఈ సమాచారం అందేటట్టు చేస్తారు. ఆ తర్వాత మెల్లగా తెలియకుండా ఫాలో చేస్తారు జీబిన్ని. ఇక మరొక వైపు ఇంగ్ వాళ్ళ తమ్ముడు కొత్త మాస్టర్ గురించి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ టీచర్ ఒప్పుకోవాలి అని చెప్పేసి. అయితే అప్పుడు ఒక అమ్మాయి సరే అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. అయితే ఇలా అయిన తర్వాత ఇక టీచర్ని చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేసిన తర్వాత నువ్వు రేపు రా అని చెప్పేసి ఆ వ్యక్తికి చెప్పపో అని చెప్పేసి తనకు చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత ఇంగ్ వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఇంకా ఒప్పుకోలేదు, జస్ట్ రేపు రమ్మన్నాను అంతే. అంటే సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంగ్ వెళ్ళిపోతాడు, ఇంగ్ వాళ్ళ తమ్ముడు. మరొక వైపు ఇక్కడ షెంగ్ ఫెంగ్ మరియు జింగ్క్యూ మరియు ఇంగ్ అందరూ కలిసి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఎవరినైతే క్రష్ ఉందో తను వస్తుంది. నేను కూడా షెంగ్ అకాడమీలో పాల్గొనాలనుకుంటున్నాను, ఎలా అని చెప్పేసి అక్కడ తనని అడుగుతుంది. ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంగ్ అప్పుడే ఒక వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువుని చూసిన తర్వాత షెంగ్ ఫెంగ్కి మరియు జింగ్క్యూకి ఒకటి అర్థమవుతుంది. మరొక వైపు సెకండ్ ప్రీస్ట్ మరియు హై ప్రీస్ట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అంటే డీమన్ లార్డ్ని ఎక్కడైతే బంధించి ఉంచారో ఆ గేట్ దగ్గరికి అందరి డీమన్స్ని తీసుకొని వెళ్ళి అటాక్ చేయమని చెప్పేసి. మరొక వైపు ఇక్కడ ఆ గేట్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. అయితే అక్కడ వాళ్ళందరూ చాలా ఎక్కువగా శ్రద్ధతో కాపాడుతూ ఉంటారు. ఇక మరొక వైపు ఫ్యామిలీలు అందరూ కూడా అలర్ట్ అవుతారు. అయితే ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఆ రోజే రాత్రి ఆ గేట్ దగ్గర డీమన్ అటాక్ జరుగుతుంది. అయితే కొంతమంది ఆల్రెడీ తాగి ఉంటారు కాబట్టి డీమన్స్ చాలా ఎక్కువ మంది అటాక్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఓవర్వెల్మ్ అయిపోతారు. ఆ గేట్కి నిజం చెప్పాలంటే వీళ్ళందరి డీమన్స్ పవర్స్ వచ్చినా సరే ఆ గేట్ని బ్రేక్ చేయలేరు. ఇది ఆల్రెడీ వీళ్ళకు కూడా తెలుసు డీమన్స్కి. కానీ కాకపోతే వీళ్ళు జస్ట్ షో ఆఫ్ చేయాలి, డీమన్స్ యొక్క పవర్ని చూపించాలి అని చెప్పేసి హై ప్రీస్ట్ యొక్క ప్లాన్ ఇది. అయితే అక్కడికి చివరికి ఎలాగోలాగా వాళ్ళని ఓవర్వెల్మ్ చేసి వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉంటుందో ఆ ఆంటీ టోటల్ క్లోజ్ చేసేస్తుంది. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మార్నింగ్ మిగిలిన ఫ్యామిలీస్, పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి మాస్టర్స్ వచ్చేసి ఆ గేట్ని మళ్ళీ స్ట్రాంగ్గా సీల్ చేస్తారు. అయితే శిక్షగా ఏం చేస్తారు అని అంటే ఏదైతే ఫ్యామిలీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేయలేకపోయిందో దానికి పనిష్మెంట్గా జీవితాంతం వీళ్ళే రక్షిస్తారు అని చెప్పేసి అక్కడ పనిష్మెంట్ ఇస్తారు. ఇలా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత తన ఇద్దరు నెఫ్యూస్కి చెప్తుంది, మనం నిజంగానే ప్రొటెక్ట్ చేయలేకపోయాం, అది అర్థం చేసుకుంటాం, కానీ సిన్సియర్ కాదు అనేదానికి నేను ఒప్పుకోను. అంటే మీరు షెంగ్ ఫెంగ్ అకాడమీకి వెళ్ళండి, అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ తిరిగి రండి అని చెప్పేసి అంటారు. ఇలా అన్న తర్వాత ఇక మరొక వైపు ఏదైతే టోకెన్ దొరికిందో గోల్డ్ టోకెన్, ఆ టోకెన్ ఇది నిజం చెప్పాలంటే ఇంకో పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందింది. అయితే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత దాన్ని ఎవరైతే తీసుకున్నారో బాధ్యతలు ద లేడీ ఇన్ రెడ్, ఇప్పుడు చూసే అమ్మాయి, తను అప్పటి నుంచి ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, అది ఏదైనా సరే. అయితే ఈ పవర్ఫుల్ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కూడా తను అదే అంటుంది, మీరు డబ్బులు కావాలన్న సర్వీసెస్ని తీసుకోండి అని చెప్పేసి. అలా అన్న తర్వాత మిగిలిన వాళ్ళు అంటే జింగ్క్యూ మరియు మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా దానిలో ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు ఏమీ దొరకదు. అదే టైంలో మరొక వైపు జీబిన్ తనకి తాను క్యూర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఆ లేడీ మరియు మిగిలిన పవర్ఫుల్ ఫ్యామిలీస్ వ్యక్తులు అందరూ కూడా ఫైట్ చేస్తారు. మనకు అదే టైంలో ఇంగ్ వాళ్ళ తమ్ముడిని కూడా చూపిస్తారు. అప్పుడే తనకి ఒక కట్టెని ఇచ్చి ఇది ఇల్లు మొత్తాన్ని ఊడు అంటే తన పవర్స్తో ఊడవాలని చూస్తూ ఉంటాడు. ఇక మరొక వైపు అక్కడ మనకి ఏమీ దొరకదు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ సారీ చెప్పి. మరొక వైపు షెంగ్ ఫెంగ్ ఇప్పుడు తన లవ్ ఇంట్రెస్ట్ అయిన షిన్షిన్ దగ్గరికి వస్తాడు. వాళ్ళు అకాడమీ గురించి మిగిలిన అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత మరొక వైపు జింగ్క్యూ షూయింగ్ని ఇక్కడ నువ్వు ఈరోజు నిద్రపోవచ్చు అని చెప్పేసి తను బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత షూయింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. మరొక వైపు జింగ్క్యూ ఒక దగ్గర కూర్చొని నేను ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా నేను ఇంప్రూవ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంది. అదే టైంలో షూయింగ్ బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ట్రాన్సెండెంట్
సోల్జర్ కావాలంటే, మాస్టర్ కావాలంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ పాత్ ఉంటుంది. మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళని ఇమిటేట్ చేస్తే ట్రాన్సెండెంట్ మాస్టర్ కాలేము అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి. జింక్యూ కూడా అదే చెప్తుంది. మీ పేరెంట్స్ని వెతకడానికి నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అని చెప్పి యింగ్ జింక్యూకి చెప్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.